మరి మీరేమైనా అడగాలని అనుకుంటున్నారా? ఎక్కువ ఎక్కువ వస్తుందా? ఓకే, ఏమైనా అడగాలంటే అడగొచ్చు. ఓకే, ఉండండి, సరిపోయింది. ఓకే, ఎక్కువ వస్తుంది అనుకుంటున్నా. హలో హలో. ఓకే, ఓకే, ఏమైనా అడగాలని అనుకుంటున్నారా? మీరు ఏమైనా అడగాలని అనుకుంటే గిట్ట అడగవచ్చు. మనం కొద్దిమంది మేము ఉన్నాం కదా, దేని విషయమైనా అడగాలని అనుకుంటే అడగవచ్చు. ఏం అడగాలని లేదా ఎవరికి? నిఖిల్, నీకేమన్నా అడగాలని ఉందా? ఏమన్నా అడగాలంటే అడగవచ్చు. బబ్లు, నిఖిల్, వందన, నీ పేరు పాప నువ్వు జ్ఞాపకం ఉంటావు కానీ నీ పేరు మర్చిపోతుంటాను. అమ్లు, అమ్లు, ఇంకేమన్నా పేరుందా? శ్వేత, అమ్లు. ఓకే, ఏమన్నా అడగాలనుకుంటారా? బైబిల్ చదువుతాము. బైబిల్ చదివేటప్పుడు ఎట్లా అర్థమయ్యేటట్టు చదవాలి. ఓకే, అర్థం నిజంగా బైబిల్ చక్కగా అర్థం కావాలంటే మనం ఫస్ట్ చెప్పింది విధేయత చూపించాలి. ఏదైనా కానీ ప్రభు ఏదైనా చెప్తే, దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తే విధేయత చూపించడానికి ముందుగాల నేర్చుకోవాలి. నేను ఇప్పుడు మనం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుదాం. 7వ వచనంని చదువుదాం. సామెతల గ్రంథం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానంకి లేదా తెలివికి మూలము. అంటే దాని అర్థం ఏంటంటే, మనకి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి తెలివి వస్తుంది లేదా జ్ఞానం వస్తుంది. మనందరికీ తెలుసు, మరి యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దానిని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని మనకు తెలుసు. మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఈ ప్రవచన వాక్యములను చదివి గైకొనువాడు ధన్యుడు అని ఉన్నది. మళ్ళీ యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమున్నదంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథంని విడిచిపెట్టి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు, అప్పుడు నీ మార్గంన నువ్వు వర్ధిల్లింపజేసుకుంటావు అని ఉన్నది. ఈ వచనాలు మనకు తెలుసు. కానీ ఈ వచనం ఏదైతే ఉన్నదో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానంకి మూలము లేదా తెలివికి మూలం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అని ఉంది, అలాగనే నాలెడ్జ్ అని ఉంది. దీని అర్థం ఏంటి అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే దాని అర్థం ఏంటి అని అంటే, దేవుడు ఏదైతే చెప్పిండో, యెహోవా దేవుడు ఏదైతే చెప్పిండో అంటే దేవుని వాక్యంలో ఏమైతే చెప్పిండో, ఆయన చెప్పినప్పుడు చెప్పింది చేసినప్పుడు జ్ఞానం వస్తుంది లేదా తెలివి వస్తుంది అని ఉన్నది. ఎప్పటి వరకు అయితే మనం చెయ్యమో మనకి ఆ జ్ఞానం అనేది రాదు. సో జ్ఞానం అనేది రావాలి, తెలివి అంటే నిజంగా ఎప్పుడు మనం చేస్తామో అప్పుడే
దానికి జ్ఞానం వస్తుంది, లేదా మనం దాన్ని అనుభవ జ్ఞానం అనొచ్చు. అంటే అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనము అబద్ధం ఆడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తే మనం ఏం చేయకూడదు? అబద్ధము ఆడకూడదు. అబద్ధం ఆడకుండా ఉన్నప్పుడు వచ్చే ఆశీర్వాదాలు మనకి ఎప్పుడైతే ప్రాక్టికల్గా చేస్తామో అప్పుడే తెలుస్తుంది. అప్పుడు దేవుని వాక్యంని మనము ఏమంటారంటే చక్కగా అర్థం చేసుకుంటాం. ఎప్పుడు విధేయత చూపించి మనకి వచ్చే జ్ఞానం ఉంటుంది నిజంగానే. ఇప్పుడు ఇంకొకటి అబద్ధంని గురించి చెప్పిన, అంటే మీరు అబద్ధం ఆడకుండా ఉన్నప్పుడు మీ జీవితంలో మార్పులు వస్తాయి. ఎట్లా మార్పులు వస్తాయి మీ జీవితంలో అబద్ధం ఆడకుంటే? మార్పులు ఎలా వస్తాయి? ఎప్పుడైనా మీరు ట్రై చేసిండ్రా? అబద్ధం ఆడకుండా ట్రై చేసిండ్రా? ట్రై చేయలేదా? ట్రై చేయండి, లేకపోతే జ్ఞానం రాదు, తెలివి రాదు. ట్రై చేసేటప్పుడు అది మామూలు విషయం కాదు, కష్టం, ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదు అని అంటే, దానికి మనం ఎంతనో శ్రమ పడవలసి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు స్కూల్కి కానీ మరి కాలేజ్కి కానీ పనికి కానీ టైం మీద పోవాలనుకో, మనం అబద్ధం ఆడొద్దు అంటే ముందుగా టైం మీదకి పోతాం. లేకపోతే ఏం చేస్తాము? లేట్ పోయినా కానీ పంక్చర్ అయ్యిందో, బస్ లేట్ అయ్యిందో, ఈరోజు ఏదో అని చెప్తాం. కానీ అబద్ధం ఆడేది మనకు లేదనుకో, నేను అబద్ధం ఆడా అని, నువ్వేం చేస్తావంటే ప్రయాసపడి ముందు ఆ పని చేస్తావు. సో అప్పుడు ఆ పని చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా నువ్వు టైం మీద పోతావు కాబట్టి నీకు గౌరవం పెరుగుతుంది. ప్లస్ ఈ ఇంకా కొన్ని చెప్పకుండా డుమ్మాలు కొట్టడము, ఏదో అలా చేయడం, అలాంటివి కొన్ని నడుస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఏం చేస్తారంటే, ఇక డుమ్మా కొట్టేసి ఏం చెప్పాలని అర్థం కాదు, మా నాయనమ్మ చచ్చిపోయింది సార్ అంటారు. అంటే ఎవరినో ఒకరు అట్లా. ఒక స్కూల్లో మా మమ్మీ స్కూల్లో పనిచేసే ఒక వాచ్మ్యాన్ ఉన్నాడు. ఆయన చెప్పకుండా డుమ్మాలు కొడతాడు. ఇప్పుడు ఎవరు చచ్చిపోయినరా అని అడుగుతారు వాళ్ళు ప్రిన్సిపల్. అంటే ఆయన చంపి అందరినీ, ఆయన మొన్ననే చంపేస్తుంది కదరా లాస్ట్ మంత్లో మళ్ళీ. అంటే వారికి అబద్ధం ఆడేది తెలిసిపోతుంది. అట్లా మనం పరువు పోతుంది. అదే మనం అబద్ధం ఆడకుండా ఉంటే ఆటోమేటిక్గా మన పరువు అనేది పెరుగుతుంది. ఎవరు సెలవిస్తూ ఉన్నారు? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనం అబద్ధంలో ఆడకూడదని. సో అలా మనకి అనుభవ జ్ఞానం వస్తుంది. ఒకవేళ కనుక దానికి విధేయత చూపించలే, మనకు దేవుని వాక్యం ఎన్నటికి అర్థం కాదు, దాని మధురం అర్థం కాదు, దాన్ని వచ్చే ఆశీర్వాదం మనకు అర్థం కాదు. అలాగనే ఇంకొక విషయం కూడా చెప్తా, టైం వేస్ట్ చేయకూడదు అని ఉన్నది. టైం వేస్ట్ చేయకూడదు. మనకి ఏమంటారు, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక సమయంని పోనీయక సద్వినియోగము చేసుకొని మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మరి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్న మాటను మనము చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు ఉదాహరణకి మీ టైం ఉన్నది చూడండి, చాలా ప్రెషియస్. ఇది మీకు అర్థం కావాలంటే ఏం చేయాలి అని అంటే, ముందుగా టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం వేస్ట్ చేసుకోనకుండా మీరు సద్వినియోగం చేసుకుండా అనుకోండి, దానివల్ల నాకు జ్ఞానం వస్తుంది. ఎట్లా మీరు మరి ఏమంటారు, సపోజ్ మీరు చదువుకుంటా ఉన్నారు అనుకుందాం. చదువుకునేటప్పుడు మీరు టైం వేస్ట్ చేయొద్దు అన్నది ఒకటి నేర్చుకోవాలనుకో. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, నువ్వు టైం వేస్ట్ చేసుకోకూడదు. సో టైం వేస్ట్ చేసుకోనకుండా అంటే వీడియో గేమ్స్ ఆడకుండా, వాట్సాప్ చూడకుండా, ఏవో షాపింగ్ చూడకుండా, అంటే దాని మీద ఏమేమో వస్తుంటాయి కదా ఇంటర్నెట్లో,
అవన్నీ చాట్ చేయకుండా మీరు బహుశా టైం సేవ్ చేయడానికి చదువుకున్నారు అనుకోండి, మార్క్స్ ఎవరికి వస్తాయి? ఎక్కువ మీకే వస్తాయి. అదే మీరు దేవుని మాట వినలే, మీకు టైం వేస్ట్ అవుతుంది, జ్ఞానం రాదు. సో ఎప్పుడైతే మనం ఒక విధేయత చూపిస్తామో, ఏదైనా దేవుడు చిన్న మాట ఏదైనా చెప్తే విధేయత చూపించినప్పుడు తెలివి వస్తుంది. తెలివి అంటే ఓహో దేవుని వాక్యం ఇలా సెలవు వస్తుంది, చేస్తే ఏమవుతుందంటే మనకి విధేయత ఒక స్టాండర్డ్ల నుంచి ఇంకొక స్టాండర్డ్లోనికి పోతాం. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి మనము పోతాం. ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నా, విధేయత చూపించాలి. మొదట చిన్న చిన్న వాటిలో విధేయత చూపించాలి. ఈ ఆజ్ఞలన్నిట్లో ఏం చేయాలంటే విధేయత చూపించాలి. విధేయత చూపించకుండా ఎందులోనైనా టైం వేస్ట్ చేసింది అనుకోండి, ఈవెన్ మ్యూజిక్లో కూడా టైం వేస్ట్ చేసింది అనుకో. ఎందుకంటే మ్యూజిక్ వలన నా లెక్క ప్రకారం ఆనందం ఎక్కువ కానీ పైసలు తక్కువ. అంటే పైసలు రావాలని అంటలేను, జీవితం ఎందరిదో పాడైపోతుంది. నాకు తెలుసు మ్యూజిక్ వలన చాలా జీవితం పాడవుతుంది. ఎందుకంటే యవనస్తులకు మ్యూజిక్ వలన సంబరం ఎక్కువ నాకు తెలుసు. కానీ పెరిగిన తర్వాత, పెళ్ళయిన తర్వాత అంత సాధారణంగా మ్యూజిక్లో డబ్బులు రావు, ఎస్పెషల్లీ క్రైస్తవత్వంలో. లేదా సినిమాలలో ఆన్లైన్లో కొట్టుకుంటూ తిరగాలి. నాకు తెలిసిన ఎంతోమంది క్రైస్తవులు సేవకుని పిల్లలు బార్లలో వాయించే వాళ్ళు తెలుసు నాకు. బార్లలో వాయిస్తారు. ఎందుకు వాయిస్తారు అంటే అది నేర్చుకున్నారు, అందులోనే సర్వం అనుకున్నారు. మరి పైసలు వస్తలేవు, ఏం చేయాలో అర్థం కాక మరి సినిమా పాటలు బార్లలో వాయించుకునే దాంట్లో, క్యాబ్రేలో వాయించుకునే దాంట్లో పని చేస్తారు. ఎందుకు చేస్తారు అని అంటే ఆ టైం అట్లా వేస్ట్ చేసేస్తారు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందులో టైం దేవుడు మనకు అలా చెప్పలే, సద్వినియోగం చేసుకోవాలా అని టైం. ఏదైనా కానీ విధేయత చూపించాలి. విధేయత చూపించినప్పుడు తెలివి అనేది వస్తుంది. అందుకని మ్యూజిక్ వాయిస్తే తప్పని చెప్తలేను. దేనికైనా కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఆహారం ఉన్నదనుకో, ఆహారం తింటే తప్పేమైనా ఉందా? తప్పేం లేదు. కానీ ఎక్కువ తింటే ఏమవుతుంది? అరగదు. ఒకటి అరగకపోతే పర్వాలే, ఓవర్ వెయిట్ అయిపోతారు. దాన్ని దించాలంటే ఎంత ప్రాబ్లం. ప్లస్ ఏమంటారంటే అన్ని ఆర్గన్స్ పాడవుతాయి. మీకు తాగితే ఖాళీ లివర్ పాడవుతుంది, దాని తర్వాత మెల్లమెల్ల. కానీ తిండి వలన అన్ని ఆర్గన్స్ పాడవుతాయి. అన్ని ఆర్గన్స్ తిండి వలన పాడవుతుంది, ఆహారం వల్ల. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైనా దాంట్లో టైం వేస్ట్ చేసుకోకండి, సద్వినియోగం చేసుకోండి. సో ఇప్పుడు మనము విధేయత చూపించాలి. ఏదైనా దేవుడు అంటే కొన్ని ఉదాహరణలు చెప్పిన మీరు, ఏదైనా దేవుడు చెప్తే చిన్న చిన్న వాటిని చేయడం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు అనుభవం వస్తుంది, తెలివి వస్తుంది. ఆ తెలివితోటి మీకు అర్థం అవ్వడు స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఎవరికైనా కానీ ఫస్ట్ క్లాస్ పాస్ అయితేనే కదా సెకండ్ క్లాస్లోకి పోతారు. సెకండ్ క్లాస్ ఒకవేళ అలా ఫస్ట్ క్లాస్ పాస్ కాకుండా సెకండ్ క్లాస్కి, సెకండ్ క్లాస్ పాస్ కాకుండా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి పోయినరు అనుకో, టీచర్కి చెప్పాలంటే ఎంత కష్టం అవుతుంది. ఫిఫ్త్ క్లాస్ సిలబస్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్దే అర్థం కాదు. ఫిఫ్త్ క్లాస్ సిలబస్ ఎట్లా అర్థం చేపిస్తారు? టీచర్కి ఎంత కష్టం అవుతుంది కదా, వీళ్ళకు స్టూడెంట్కి అర్థం కాదు. సో ఇప్పుడు క్రైస్తవులతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th ఫెయిల్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చి అర్థం కావాలి బైబిల్ అంటే ఏడు నుంచి అర్థమవుతుంది? దేవుడు ఎట్లా అర్థం చేపిస్తాడు? అర్థం చేపియలేడు కదా.
అర్థం చేపియాలంటే చెప్పియలేడు. ఎందుకు? మీరు చిన్న చిన్న వాటిలలో మీరు ఏం చేయలే, విధేయత చూపించలే, నేర్చుకొని రాలే. అవి మెల్లమెల్లగా నేర్చుకొని వచ్చినప్పుడు దేవుడు దానిని మీకు ఒక్కొక్క క్లాస్ పాస్ అవుతుంటే, యాక్చువల్గా దేవుడు ఫస్ట్ క్లాస్ మీరు ఫెయిల్ అయితే ఫస్ట్ క్లాస్లోనే పెడతాడు దేవుడు మిమ్మల్ని, సెకండ్ క్లాస్కి పంపించాడు మనలాగా. సో ఆ ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయినప్పుడు సెకండ్ క్లాస్కి వస్తారు. అంటే దేవుడు ఒక విషయం నేర్పించిన తర్వాత ఇంకొక విషయం నేర్పిస్తాడు, ఆ విషయం నేర్పించిన తర్వాత ఇంకొక విషయం నేర్పిస్తాడు. సో బైబిల్ చదివి ఇట్లా జ్ఞానం సంపాదించుకునే దానికన్నా దాంట్లో రాదు. ఎందుకంటే చాలామందికి క్విజ్లో ఫస్ట్ వచ్చే వాళ్ళని చూసిన నేను. అంటే ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికిండు, మెతుసుల ఎన్ని సంవత్సరాలు బతికిండు, ఎలైజా పోయి ఏ చెట్టు కింద కూర్చున్నాడు, అబ్రహాం సేరాని ఎక్కడ పాత పెట్టిండు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. కానీ ఆత్మీయంగా ఏం ఎదుగుదల ఉండదు. వాళ్ళకి ఏమొస్తుందంటే ఈ శిష్యుల పేర్లు క్విజ్లు పాస్ కానికే వస్తుంది, కానీ నిజంగా ఆత్మీయ ఎదుగుదల బైబిల్ ఏం అర్థం కాదు. వారు చదివినా కానీ ఒక్కటే చదువుతారు. ఏం చదువుతారు? అబ్బా ఇది క్విజ్లు అడుగుతుండొచ్చు, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్న ఐడియాతోటే చదువుతారు. వాళ్ళు క్విజ్లో పాస్ అవుతారు కానీ నిజంగా బైబిల్ వారికి అర్థం కాదు. సో అలా అర్థం చేసుకోకూడదు. సో మీకు చక్కగా అర్థం కావాలంటే ఏదైనా చిన్న ఆజ్ఞ దేవుడు చెప్తే ఏవైనా దానికి విధేయత చూపించడము స్టార్ట్ చేయాలి, బయలుపాటు చేస్తాడు. సో ఇంకొక విషయం ఏమున్నదంటే మనము మరి బైబిల్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే బయలుపాటు కావాలి. బయలుపాటు ఎవరికి ఇస్తాడు అని అంటే మనం నిజంగా తగ్గించుకున్నప్పుడు మరి బయలుపాటు ఇస్తాడు. దేవుణ్ణి ప్రేమించినప్పుడు బయలుపాటు ఇస్తాడు. బయలుపాటు అంటే మనకి అర్థమైన భాషలో చెప్తాడు, అర్థమైన భాషలో మనకు అర్థం చెప్పిస్తాడు. సో మనము మరి దేవుణ్ణి ప్రేమించాలి, విధేయత చూపించాలి. మరి విన్నప్పుడు చక్కగా మనకి మెల్లమెల్లగా దేవుని యొక్క వాక్యం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ప్లస్ ఏమంటారంటే మనకు అన్నిటికంటే ఎక్కువ దేవుణ్ణి మనం ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము మనము ఒక్క వరంని ప్రాముఖ్యంగా అడగాలని చెప్పబడినది. అది ఏంటంటే ప్రవచన వరం అడగాలి అని చెప్పబడినది. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము మనము మొదటి 2 వచనాలను ముందుగా చేద్దాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మొదటి 2 వచనాలను. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషంగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. విశేషంగా మీరు ప్రవచన వరంను అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. సో మనం ఇక్కడ ఏం చూస్తా ఉన్నామంటే అన్ని వరాల కన్నా మనం ప్రవచన వరంని దేవుణ్ణి అడగాలి అని ఉన్నది. ప్రవచన వరం ఏంది అని అంటే మర్మములని తెలియజేస్తాడు. అంటే దేవుని ఒక వాక్యంని మనకి అర్థమయ్యేలాగా దేవుడు చేస్తాడు.
ప్రవక్తలకున్న ఒక ఒక అడ్వాంటేజ్ ఏంది అని అంటే, దేవుని యొక్క వాక్యంని మనకి అర్థమయ్యేలాగా చేసే వరం అన్నమాట. ఇప్పుడు మ్యూజిక్ ఎఫ్రాయింకి అంత కష్టపడి నేర్పించే అవసరం లేదు, న్యాచురల్గా వస్తుంటుంది కదా. అట్లనే బైబిల్ మర్మాలు కూడా దేవుడు మనకు అర్థమయ్యేలాగా చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు అని అంటే, మనం ఆ వరంని అడగాలి. మీరు దేవుణ్ణి ఏం అడుగుతూ ఉన్నారు? నిజంగా బైబిల్ అర్థం కాని అని అడుగుతూ ఉన్నారా మీరు దేవుణ్ణి? అడిగితే నేర్పిస్తాడు ఆ వరం, ప్రవచన వరం. ప్రవక్తలకి ఆ మర్మం తెలియజేస్తాడు ప్రవక్తలకి. కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైన వరం సంఘంలో అద్భుతాలు చేసేది, భాషలతో మాట్లాడేది, స్వస్థపరిచేది గ్రేట్ కాదు, గ్రేట్ వరం కాదు. ప్రవచన వరం సంఘంకి క్షేమాభివృద్ధి కలిగజేస్తుంది. అద్భుతాలు చేసే వరము, స్వస్థపరిచే వరము, దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఏదైతున్నదో అది సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయదు. ఎందుకంటే ప్రవచన వరంని అపేక్షించుమని చెప్తా ఉన్నది. అద్భుతాలు చేసే వరము, స్వస్థపరిచే వరము కన్నా మనం ఏ వరం అడగాలి? అద్భుతాలు ప్రవచన వరంని అడగాలి. ఎందుకంటే ప్రవచన వరం అంటే దేవుని ఒక వాక్యంని లేదా మర్మంని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ప్రవక్తలు కావాలని కోరాలి, దేవుణ్ణి అడగాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు మనం అడగాలి. అడిగితే దేవుడు నిజంగా మరి అలా అర్థం చేపిస్తాడు మనకి. సో ఈ ప్రవక్తలు కావాలని నాకు అంటే మీరందరూ కూడా ప్రవక్తలు కావాలని ఇష్టం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది మనం ప్రవచన వరంని అపేక్షించాలని. సో ఈ ప్రవక్తలకున్న ఒక గుణం ఏంటంటే, ప్రవక్తలు కూడా అంత ఈజీ పని కాదు. ఎందుకంటే ప్రవక్తల మీరు రాజుల గ్రంథంని ఎట్లా ధ్యానించినమో చూడండి, మీరు అట్లా ప్రవక్తల ఒక జీవితంని కూడా గమనించాలి. అంటే దాన్ని ధ్యానించాలి. ఎలా వారు ప్రవక్తలయ్యారు, ప్రవక్తలైనప్పుడు వారికి ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎలా వారు తట్టుకున్నారు అన్నది ప్రవక్తల మీద స్టడీ చేయాలి. ఎట్లా రాజుల గ్రంథం మీద అంటే ధన ధాన్యములు విస్తారంగా ఇస్తే ఏమైంది? రాజులకి ఏమన్నా కాపాడుకుంటారా? వాళ్ళు కాపాడుకోలే, వారు పాడు చేసుకున్నారు. అన్నిటిది నేర్చుకోవాలి. మీరు కూడా ఫస్ట్ ధన ధాన్యాలను అడిగితే దేవునికి ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు, దానివల్లనే ఏం వర్ధిల్లారు, పాడు చేసుకుంటారు. మీరు చూస్తూ ఉన్నాం, మనము ఆల్మోస్ట్ 99% రాజులు ఏదో ఒక ప్రాబ్లం తోటి వారి యొక్క రాజ్యంని పాడు చేసుకున్నట్టే చూసినాం. మనం స్టడీ అంతా ఏం చూసినాము, రాజులందరూ వారి యొక్క రాజ్యంని పాడు చేశారు. స్టార్టింగ్ బాగానే ఉన్నారు కానీ లాస్ట్కి పాడు చేసుకున్నట్టే చూస్తూ ఉన్నాం మనం. సో మీరు ఫస్ట్ ధనధాన్యములను కాదు, దేవుడు అది ఇస్తాడు. మనం దేవుడు రాజ్యమైన నీతిని వెతికినప్పుడు కావలసినవి మనకి ఇస్తాడు. కానీ ప్రవచన వరంని మీరు కోరాలి. కోరినప్పుడు మరి దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ప్రవక్తల యొక్క ఏమంటారంటే జీవిత చరిత్రను అన్నిటినీ మీరు స్టడీ చేయడం స్టార్ట్ చేయండి. స్టడీ చేసినప్పుడు వారిలాగా మీరు జీవించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మీకు మరి ఆ ఒక వరంని అనుగ్రహిస్తాడు. మీరు ప్రవక్తలు కావాలని అరే నేనేంది ప్రవక్తను కావాలేంది అని ఏమైనా భయం కలుగుతుందా మీకు నిఖిల్? అంటే నేను ఇప్పుడు ప్రవక్త అయిన నిఖిల్ అన్నాం అనుకో, ఎట్లా ఫీలింగ్ ఉంటుంది నీకు? సో నువ్వు నిన్ను అన్నారు అనుకో ఎవరైనా, ఏంది నన్నేంది ప్రవక్త ఏంది, బబ్లు నిన్ను అన్నారు అనుకో ఎవరైనా,
అంటే మీకు అంటే ఫీలింగ్ ఎట్లయితుంది వెంటనే వందన నిన్నంటే భయం అవుతుందా? నేనేంది ప్రవక్తని అనుకుంటారు కదా. సో నేను మీకు భయపడకుండా ఒక విషయం చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు చెప్పింది. ఓకేనా? మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. చూడండి, అక్కడి నుంచి చద్దాం మనం. చదవండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే ఏంది గొప్పవాడు అని ఉన్నది. ఇప్పుడు మనము బాప్తిజం ఇచ్చు యోహాను మరి పరలోక రాజ్యం స్థాపింపబడక ముందే బిఫోర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు పరిచర్య స్టార్ట్ చేసిండు. ఆయన శిరఛేదనం అయిన తర్వాతనే యేసుక్రీస్తు ప్రభు పరిచర్య స్టార్ట్ చేసిండు. అంటే ఆయన చెరలో వేసినప్పుడు స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. సో దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యంని గురించి ప్రచురించాడు చెరలో ఉన్నప్పుడు. మరి దేవుని రాజ్యం స్థాపించబడ్డది. ఇప్పుడు మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. సో కొత్త నిబంధనలో అల్పుడైన వాడు దేవుని రాజ్యంలో ఉన్నవాడు అంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వాడు దేవుని రాజ్యంలో ఉన్నాడు. సో బాప్తిజం ఇచ్చు యోహాన్ కంటే అతను ఏంది శ్రేష్ఠుడు, గొప్పవాడు. ఈ బాప్తిజం ఇచ్చు యోహాన్ ఎవరు? పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తలందరికంటే ఏంది గొప్పవాడు. అంటే ఎవరెవరు? ఎలైజా, ఎలైషా, ఐసయా, జెరెమియా, ఎజికియేల్, డానియల్, వీళ్ళందరికన్నా ఎవరు గొప్ప? యోహాను గొప్ప. సో ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో మరి అల్పుడైన వాడు దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు బాప్తిజం ఇచ్చి యోహాన్ కంటే ఏంది గొప్పవాడు. మీరు బాప్తిజం ఇచ్చి యోహాన్ కంటే వాస్తవానికి మీరు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి విశ్వసించినట్టయితే బాప్తిజం ఇచ్చు యోహాన్ కంటే గొప్పవారు మీరు వాస్తవానికి. కాకపోతే దాన్ని మనము యూజ్ చేసుకుంటలేం. నేనేందిలే అని యూజ్ చేసుకుంటలేం దాన్ని. కానీ వాస్తవానికి మనం గొప్పవారం. మీరు ప్రవచనం అంటే కూడా ఏదో అద్భుతాలు చేయాలి, గొప్ప గొప్ప పనులు చేయాలి అని కాదు. మీకు తెలుసా బాప్తిజం ఇచ్చి యోహాను ఒక్క అద్భుతం కూడా చేయలే. చేసిండా? ఏదైనా ఒక్క అద్భుతం చేసిండా బాప్తిజం ఇచ్చి యోహాన్? అందరికంటే బైబిల్లో గొప్ప ప్రవక్త ఒక్క అద్భుతం కూడా చేయలే. సో ప్రవక్త అనగానే మీరు ఏదో అద్భుతాలు చెయ్యాలని అనుకోగలరు. అలా అద్భుతాలు చేసేది ఏం లేదు. అంటే ప్రవచనం అంటే దేవుని యొక్క మర్మంని అర్థమైన భాషలో చెప్పడం. బాప్తిజం ఇచ్చి యోహాన్ అందరికంటే గొప్పవాడు ఎందుకు అంటే ప్రభు యొక్క మార్గాలు సరళపరిచాడు ఆయన. అంటే మనుషులని ప్రభు దగ్గరికి నడిపించాడు, సరళపరిచాడు. సో మీరు కూడా ప్రవచన వరం మీరు అడిగి పొందుకుంటే మరి ప్రభు దగ్గరికి నడిపిస్తారు. ప్లస్ మనకి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనంలో ఏముందంటే ప్రవచనం ఒక సారాంశం ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభుని గురించిన సాక్ష్యమే
ప్రవచన వరము, ప్రవచన సారము అని ఉంటుంది. 1910లో ఉందా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసుని గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారం చేయుము, యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పెను. యేసుని గురించిన సాక్ష్యమే ప్రవచన సారము. సో ప్రవచనం అంటే ఏంది? యేసుక్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పుట. అంటే మనము అనుభవపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభుని మనము తెలుసుకుంటాం. ఆ తెలుసుకునే ఒక ఏమంటారంటే ఆ భాగ్యం మనకు ప్రవచనంలో దొరుకుతుంది. ఉదాహరణకి ప్రవక్తలకి దేవుడు నేర్పించే విధానం చాలా టఫ్ ఉంటుంది. ఇప్పుడు కుమ్మరి కుమ్మరి పాట పాడతాం కదా, జగత్ ఉత్పత్తి దారి, ఆ పాట పాడతాం కదా. అది ఏ ప్రవక్తకు నేర్పించిన విషయం తెలుసా మీకు? కుమ్మరి కుమ్మరి తెలియదా? ఓకే, ఇర్మియా ప్రవక్తకు నేర్పించిన ఒక విషయం. ఇర్మియా ప్రవక్తకు దేవుడు ఏమంటాడంటే, పొయ్యి కుమ్మర్వాంతుడికి పో అంటాడు. అంటే కుమ్మరి వాళ్ళు పనిచేస్తారు కదా, పాటర్స్ ఫీల్డ్కి పోమంటాడు. పోయి అక్కడ చూడు, కుమ్మరివాడు ఏం చేస్తున్నాడో చూడమని చెప్తాడు. చూస్తాడు. అప్పుడు పోయి ఇర్మియా కుమ్మరివాంతుడికి పోయి కుమ్మరి వాళ్ళు ఎలా పాత్రలను చేస్తున్నాడో చూస్తాడు. చూసినప్పుడు ఏమవుతుంది అంటే అన్ని పాత్రలు కరెక్ట్గా వస్తాయా? లే, కొన్ని చేస్తుంటే ఏమవుతుంది, పగిలిపోతాయి. పగిలిపోతే ఏం చేస్తాడు, మళ్ళీ దాన్ని పిసికి దాన్ని మర్రి దాని మీద పెట్టి మర్రి చక్కటి పాత్రగా చేస్తాడు. అయితే ఇర్మియాకి పోయి చూడమంటాడు ఈ ప్రాసెస్ అంతా. ఇర్మియా అని అడుగుతాడు, చూసినావా కుమ్మరివాడు ఏం చేస్తున్నాడంటే, చూసిన, ఒక్కొక్క పాత్ర పగిలిపోతుంది, సో దాన్ని మళ్ళీ మళ్ళీ పిసికి దాన్ని ఇంకొక పాత్రగా మంచిగా చేస్తాడంటే, అప్పుడు దేవుడు మరి ఇర్మియాతో మాట్లాడిన మాటలు ఏంటంటే, చూడు ఈ కుమ్మరివాడు చేసినట్టు నేను మిమ్మల్ని చెయ్యలేనా అని అంటాడు. ఇజ్రాయేలీలకు పోయి చెప్పు, ఏంది మీరందరూ ఏమైపోయినరు, ఈ కుమ్మరివాడు చేస్తూ ఉంటే ఏమైపోయినరు, కుమ్మరివాని మాట వినకుండా పాడైపోయినరు, విరిగిపోయినరు. కానీ నేను మిమ్మల్ని అలాగనే మీ పాప జీవితంలో వదిలేయ. నేను మిమ్మల్ని ఏం చేస్తాం, మళ్ళీ బాగా పిసికి కొట్టి తొక్కి అణచి మెత్తగా చేసి మళ్ళీ సార మీద పెట్టి ఏం చేస్తాను, నేను మంచి పాత్రగా చేస్తాను. దాని భావం అదనమాట, కుమ్మరి కుమ్మరి జగత్ ఉత్పత్తి దారి అని. జిక్కటమన్నైనా నన్ను చల్లగా చూడుమయ్య అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఇప్పుడు ఇర్మియా ప్రవక్తకి ఎట్లా నేర్పించింది ఇది, పొయ్యి కుమ్మరివాన్ తొట్టిలో చూడమన్నాడు, కరెక్ట్గా చూడమన్నాడు. అలానే ఇర్మియాకి ఇంకొక పని కూడా చెప్తాడు, నీ బెల్ట్ తీసుకో, బెల్ట్ తీసుకుపోయి ఒక దగ్గర ఒక గుహలో తీసుకుపోయి ఆడ ఒక ప్లేస్ చెప్పి ఆడ దాచిపెట్టమంటాడు. పోయి దాచిపెడతాడు. చాలా రోజుల తర్వాత దాన్ని పోయి చూడు అంటాడు. చూస్తే ఏమవుతుంది, అది అంత పాడైపోతుంది. సో ఎవరైనా కానీ అలా నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది, పాడైపోతుంది. అంటే ప్రతిదీ ప్రవక్తకి దేవుడు నేర్పిస్తాడు. అలా మీరు కూడా ప్రవక్తగా అయినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడంటే, మీకు మీ యొక్క స్థాయిలో దేవుని వాక్యం అర్థమయ్యేటట్టు మీకు ఏం చేస్తాడంటే నేర్పిస్తాడు. కానీ ప్రవక్తగానికి మీరేం చేయాలంటే, ప్రవక్తల ఒక జీవితంని ముందుగా ఏం చేయాలి, స్టడీ చేయాలి. చూడండి, ప్రవక్తలకున్న కొన్ని గుణ లక్షణాలు చెప్తాం.
ఈ మోషేకి లీడర్షిప్ నేర్పియాలనుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలీలని విడిపించాలని మోషే ట్రై చేస్తాడు. ఏది, ఓ ఐగుప్తుడు ఇశ్రాయేలీలని కొడతా ఉంటే చూస్తాడు. చూసి ఏం చేస్తాడు, పోయి ఆ ఐగుప్తుని కొట్టి చంపేస్తాడు. చంపేసి ఏం చేస్తాడు, ఇది ఫరోకి తెలుస్తుంది అని ఏం చేస్తాడు, పారిపోతాడు. అంటే విడిపియాలని ఉన్నది, కానీ అలా కొట్టి విడిపియాలంటే ఫరో చేతుల నుంచి ఇజ్రాయేలీయులని విడిపియలేడు. కాబట్టి ఏం చేస్తాడంటే పారిపోతాడు కదా. పారిపోయినందుకు వారి మామగారింట్లో ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, 40 సంవత్సరాలు ఉంటాడు. 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాడు మామగారి ఇంట్లో. మామూలు విషయం కాదు, అత్తగారి ఇంట్లో 40 years ఉండాలంటే. మీకు ఆడపిల్లలకు మంచిగా తెలుస్తుంది. ఇంకా అత్తగారి ఇంట్లో ఉండాలంటే ఎట్లుంటుంది మగవారికి తెలిసేదానికి. అంటే అంత ఈజీ పని కాదు, కానీ దేవుడు అలా నేర్పిస్తాడు. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. ఈ ఎలైజా ప్రవక్త ఉన్నాడు చూడండి. ఎలైజా ప్రవక్త నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుందో తెలుసా, 3.5 సంవత్సరాలు వర్షం పడదు. పడకుంటే ఏం తింటాడు 3.5 సంవత్సరాలు? ఏలియా ప్రవక్త ఏం తింటాడు 3.5 సంవత్సరాలు? ముందు కరువుకు ముందు అనుకుంటాను నేను, అది రొట్టె మాంసం. ఓకే, రొట్టె మాంసం తింటాడు. విధ్వరాల దగ్గరికి పోతాడు. కరువంతా అయిపోయేదాకా రొట్టెనే ఉంటుంది, ఇంకేమన్నా ఉంటుందా? అంటే ఏం నేర్చుకోవాలి ఏలియా జీవితంలో నుండి? మీరు 3.5 సంవత్సరాలు ఖాళీ రొట్టె తిన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఎన్ని దినాలలో వస్తుంది? నెల రోజులు. కానీ ప్రవక్తలకి దేవుడు ఎలాంటి పని ఇచ్చిండు అంటే, తిండి మీద ఉన్న ఆశనంతా తీసేసి రొట్టె ఇస్తే కూడా థ్యాంక్ యూ జీసస్ చెప్పుకొని 3.5 సంవత్సరాలు బతకగలిగాడు. ఇట్లా నేర్పిస్తాడు కదా ప్రవక్తలకి ఓపికని. మీరు అనుకోవచ్చు ఇదేదో జోక్ అని. అందరికంటే గొప్ప ప్రవక్త ఏం చేసిండో తెలుసా? బాప్తిజం ఇచ్చి యోహాను ఒక ఆహారం ఏందో తెలుసా మీకు? మిడతలు, తేనె, అన్నమే లేదు, రొట్టెలు, అన్నమో ఏదో. మీరు ఉంటారా మిడతలు గిట్ట తిని? మిడతలు తిన్నాడు కదా ఆయన, ఆహారం ఏంది? మిడతలే. ప్లస్ ఈయన చాలా మట్టుకు అరణ్యంలోనే బ్రతికాడు. మరి అందరికంటే గొప్ప ప్రవక్త తిన్నది మిడతలు. ఈ రోజులలో అయితే ఏమన్నా అంటే ఫస్ట్ భోజనం ఎంత కావాలి, ఏది కావాలి, ఏం వండాలి అన్నది. అంటే అసలు భోజనం మీద పట్టే లేదు, మస్ట్ కావాలి. ఇంకా కొంతమంది అయితే మంచి కడుపు నిండా పెడితే బావ్ అంటే మేము ఆశీర్వదిస్తామండి, లేకపోతే మాకు కడుపు నిండా పెట్టండి మేము ఎట్లా ఆశీర్వదిస్తాం అంటున్నారు. ఇట్లా అనాలంట, డకార్ రావాలన్నమాట. తిని అబ్బా చాలా మంచిగా పెట్టినామమ్మా, దేవుడు నిండుగా దీవించింది కాక అని అంటారంట. కానీ బాప్తిజం ఇచ్చి యోహాన్ తిన్నది ఏంది? మిడతలు. మనం కూడా, మీరు కూడా ఎక్కడనైనా పరిచర్యకు పోతే మీ ముందు ఏం పెట్టిండ్రో అది తినాలనంట. ఎవరు చెప్పిండ్రు? యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. మీ ముందు ఏం పెడితే అది తినమన్నాడు. అట్లానే చెప్పిండు. అది చూసాం లూకాసు వార్తలో చూడండి 10వ అధ్యాయంలోనా, అంటే నా మెమరీలో లేదు ఏ అధ్యాయంలో ఉన్నది, చూస్తాను నేను. అంటే ప్రవక్తలకి నేర్పిస్తాడు దేవుడు అన్నది నేను
7వ వచనం 10:7. వారికిచ్చు పదార్థంలోను తినుచు వారు మీకిచ్చు పదార్థంలోను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. మీరు 8వ వచనం కూడా చదవండి. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి. మీ ముందర పెట్టిన ఏం చేయాలి? తినాలి. అట్లనే ఉందా? ఏమన్నా అడగాలనా? ఇవేం పెట్టిండ్రు అవేం పెట్టిండ్రు అని అడగాలనా? మీ ముందులో పెట్టింది ఏం చేయాలి? తినాలి. నేను కొంతమంది దేవుని సేవకులు మిషనరీస్ మణిపూర్కి పోయింది. అంటే మణిపూర్ ఆ ఈస్టర్న్ మిజోరం ఆ కంట్రీస్లో ఆ సిటీస్లో కుక్కలను తింటారట. కుక్కలను తింటారు. ఫ్యాక్ట్. వాళ్ళ టేస్టీ ఫుడ్ ఇక్కడ మనకు నాటుకోడి ఎట్లనో అక్కడ వాళ్ళ కుక్క. సో పోతే వాళ్ళు ఆ పురుగులు ఆ కుక్కలనే పెడతారు. సో పోయిన వాళ్ళు ఏమనుకుంటే తిన్నారంట. అంటే కొన్నిసార్లు చెప్తున్న పరిచర్యలో ఇప్పుడు అడవి జాతి ప్రజల మధ్యలో సేవకు పోయిండు ఒక సేవకుడు. ఇది బ్రూస్ ఓల్సన్ అనే సేవకుడు. మీరు నెట్లో కూడా చూసుకోవచ్చేమో. బ్రూస్ ఓల్సన్ అనే సేవకుడు. వాళ్ళు ఏం చేసిండ్రు? గ్రైండర్ లేదు వాళ్ళకి దంచనికి. ఆ జొన్న మొక్కలు ఉంటాయి కదా, దంచాలి. దంచి దాంతో కర్రీ చేస్తారంట. దంచనికి ఏం లేదు. అట్లనే వేస్తే కూడా తినొచ్చు మనం లమ్నల. కానీ వాళ్ళు ఏం చేసిండ్రంట? నోట్లు వేసుకొని కచ్చ 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 దంచి దాన్ని ఉంచి కర్రీ చేసిండ్రు. ఇది ఈయన ముంగట చేసిండ్రు. వాళ్ళు చాలా సంతోషంతో మంచిగా చేసిన స్పెషల్ బిర్యానీ అని తీసుకొచ్చి పెట్టిండ్రు. అంటే మనకి ఇవన్నీ స్టోరీస్ తెలియవు కదా. మిషనరీస్ ఎట్లా పనిచేసిండ్రు, ఎట్లా పోయిండ్రు, ఎట్లా పని చేసిండ్రు తెలియదు. కానీ వాళ్ళు అలా చేసిండ్రు. మిడతలను తిన్నాడు. మిడతలను తిన్నాడు ఏమైనా ఈజీయా? మనం చైనా వాళ్ళని తిడతాం పురుగులు తింటాడని. అన్ని పాములు పురుగులు తింటాడు. వాళ్ళు చైనాకు పోతే ఏం చేస్తారు? సో అంటే ఫుడ్ పైన అదుపు. 3.5 సంవత్సరాలు రొట్టెలు తిన్నాడంటే ఆయనను ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ఆయన కంటే గ్రేట్ అంట. ఎవరు? ఏలియా బాప్తిజం ఇచ్చి యోహాన్ కంటే మనకెంత పట్టు ఉండాలి? దేవుడు నేర్పించేది మామూలుగా నేర్పియాడు. అందు గురించి అంటున్నా, ప్రవక్తల జీవితం స్టడీ చేయండి. ప్రవక్తలు కావాలని బాగానే ప్రవచన వరం అవుతున్నది, కానీ ప్రవక్తలు ఎలా జీవించారు, వారి యొక్క జీవితం, డబ్బు విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉన్నారు. ప్రవక్త ఎంత కేర్ఫుల్గా ఉన్నాడు డబ్బు విషయంలో. అంత సాధారణంగా వాళ్ళు టచ్ చేయలే ప్రవక్తలు డబ్బుని. ఎలీషా ఉంటాడు కదా, ఈ నయమాన్ 2 బ్యాగులు సంచులు తీసుకుపోయి ముంగట పెడతాడు. ఈ పైసలు గిట్ట నువ్వు తీసుకొని పో. పైసలకు కాదు. ఈరోజు ఏం చేయకపోయినా కావాలని అంటున్నారు. ప్రవక్తలు అలా లేకుండే, పైసలకు లాల్చీగా లేకుండే. మీరు కూడా దేవుని సేవకులుగా ఎలా కావాలని నేర్చుకోవాలి. సో బైబిల్ చక్కగా అర్థం కావాలంటే ఏం చేయాలి? ప్రవచన వరంని అడగాలి. దేవుడు నేర్పిస్తాడు. యెరెమీయాకి ఎలాగా తీసుకుపోయి అంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నో విషయాలు. నేను స్పాంటేనియస్గా చెప్తున్నా కాబట్టి ఈ విషయాలు చెప్పిన, అంటే మీకు చెప్తున్నా ఇవి అర్థం. సో మీరు కూడా అలా ఒక్కొక్క ప్రవక్త ఒక జీవితంని మీరు స్టడీ చేయండి. రాజుల జీవితం ఎట్లా, అట్లా మీరు ఒక్కొక్క ప్రవక్త తీసుకొని మోషే, దావీదు, యెరెమీయా, ఐసయ్యా, డానియల్, ఎలీషా, ఎలైజా, గాదు, నాత్,
నాతాను, ఆమోసు, వీళ్ళందరి జీవితాలను స్టడీ చేయండి. మీకు కష్టం అనిపిస్తే నెట్లో కొట్టవచ్చు, కానీ నెట్ని తెరుచుకొని మీరు అక్కడి నుంచి ఎక్కడనో పట్టుకాంచగలరు. జనరల్గా అవుతుంది. ఓకేనా? జర పట్టుకాంచకండి. ఓకేనా? అంటే ఒక్క ప్లేస్లో కావాలంటే మీరు లైఫ్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయ్యా అంటే కొన్ని డీటెయిల్స్ వస్తాయి. ఆయన ఎట్లెట్లా జీవించిండు, ఏమేమి చేసిండు, అట్లా మీరు స్టడీ చేస్తే నిజంగా ప్రవచన వరం కోరమని చెప్తా ఉన్నది కాబట్టి మనం ప్రవచన వరంని కోరాలే. దేవుడు చక్కగా అర్థం చేపిస్తాడు. ఫస్ట్ మనం కావాలంటే ఏమనుకున్నాం? విధేయత జీవించాలి. అది ఫస్ట్ క్లాస్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు సెకండ్ క్లాస్ సిలబస్ ఇస్తాడు. సెకండ్ క్లాస్ పాస్ అయితే ఏం చేస్తాడు? థర్డ్ క్లాస్ సిలబస్ ఇస్తాడు. ఒకవేళ నువ్వు పాస్ అయ్యకుంటా రాలే, బైబిల్ అర్థం కావాలి, అర్థం కాదు, నీకు కష్టమవుతుంది. సో ప్రభువా, మేము చిన్న చిన్న వాటిని మొదట మేము విధేయత జీవించుటకు మాకు నేర్పమని అడగాలి. ఓకే, ఎవరైనా